సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. కాలేజీలో గత 2 రోజులుగా నీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కోదాడ మేళ్లచెరువు మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కొద్దిసేపు అంతరాయం కలిగింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. వాటర్ నీళ్ళు కూడా రావట్లేదు సార్. ఇప్పుడే అయిపోయింది. తాగడానికి కూడా నీళ్ళు సార్. ఆ ప్రాబ్లం కూడా నేను మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం పర్సనల్ ప్రాబ్లం వాళ్ళు చెప్తారు. ఆపరేషన్ మీటింగ్ లో చెప్తారు. ఆయన నీకు 2.5 లక్షలు అయినా నీకెందుకు, నువ్వు గమ్మన కూర్చో, ఏమైనా ప్రాబ్లం అడిగితే 2.5 లక్షలు అయినా నీకెందుకు అది అంటుంది సార్. ఆయన లెటర్ ఏం చేయం సార్. అది లెటర్ రాయమంటారు. మొత్తం ఒక్కడే చెప్పండి. ఆ లెటర్ మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మొత్తం చెప్తే వాళ్ళని చెక్ చేసిన లెటర్ కూడా ఏమైనా చీటింగ్ మాట కటింగ్ చూస్తాం సార్. మీరు మాకు ఫెసిలిటీస్ అవి ఇప్పియండి అని చెప్తే మీరు ఫస్ట్ కటింగ్ తీపించి కటింగ్ అటువంటి నుంచి మన స్కూల్లో వాటర్ అనేది సఫిషియెంట్గా లేదు. తినడానికైనా దేనికైనా వాటర్ సఫిషియెంట్గా లేదు. ఏదైనా చెప్తే ప్రిన్సిపాల్ సార్కి లెటర్ ఇస్తుంటే సైన్ వేసి డస్ట్బిన్లో పడేస్తుంది. వర్షం వస్తుంటే మొత్తం రూమ్లో వాటర్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. సార్లేమో ఒక కొన్ని టాయిలెట్ తీసి కొడుతున్నారు. లేదని చెప్తే తీసి